4 వారాలు అవుతున్నా ఇంకా అంతం కాని యుద్ధం. అమెరికా ఎత్తులను చిత్తు చేస్తున్న ఇరాన్. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. అదే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ల్యాండ్ వార్. ఇది కార్గిల్ని అదుపులోకి తీసుకోవడం చాలా ఈజీ అని, కానీ అది అనుకున్నంత ఈజీయా? ట్రంప్కి మళ్ళీ ఇది ఒక ఫెయిల్యూర్ అవుతుందా? ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేస్తే ఇరాన్ లొంగిపోతుందని అనుకున్నాడు. కానీ ఇరాన్ దానికి ప్రతిదాడి చేసి ట్రంప్కి చుక్కలు చూపించింది. అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. యుద్ధంలో నాయకుడు చనిపోతే సైన్యం కూడా వెనుకలకి తగ్గుతుందని అనుకున్నాడు. ఇక్కడ ట్రంప్ ఒక్కటి అనుకుంటే ఇంకోటి అయింది. ఇప్పుడు యుద్ధంలో ముందుకు వెళ్ళలేక వెనుకలకి రాలేక సతమతం అవుతున్న అమెరికా. తలకిందులైన ట్రంప్ ప్లాన్. ఇరాన్ ఏకంగా 10 లక్షల ఫైటర్స్ని రణభూమిలో దింపి రెడీగా ఉంది. వెల్కమ్ టు రా టాక్స్ విత్ రాకీ. ఫాలో మై ఛానల్ ఫర్ వార్ అప్డేట్స్. ఇప్పుడు ట్రంప్ టార్గెట్ కార్గిల్. ఇది ఇరాన్కి హార్ట్ లాంటిది. ప్రపంచంలో 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది. యుఎస్ మెరైన్ ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి టు క్యాప్చర్ ది ఐలాండ్. 3500 మెరైన్స్ ఆల్రెడీ యుఎస్ఎస్ ట్రిపోలి మీద గల్ఫ్లో రెడీగా ఉన్నాయి. టోటల్గా 10,000 ట్రూప్స్ రెడీగా ఉన్నాయి. పాము తల కొట్టాలంటే ముందు దానికి ఉన్న విషాన్ని కట్ చేయాలి. యుఎస్ ఇప్పుడు అదే చేస్తుంది. కానీ ఇది అంత ఈజీ కాదు. ఇది ట్రంప్కి డెత్ ట్రాప్. యుఎస్ దిగితే ఇరాన్ సైలెంట్గా ఉంటుందా? అబ్సల్యూట్లీ నో. ఇరాన్ ఐలాండ్లో యాంటీ ఆర్మర్ మైన్స్, మ్యాన్ప్యాడ్ మిసైల్స్ అండ్ స్వామ్ డ్రోన్స్ రెడీగా ఉన్నాయి. ఇరాన్ కార్గిల్ చుట్టూ యాంటీ పర్సనల్ అండ్ యాంటీ ఆర్మర్ మైన్స్ తోటి ఐరన్ రింగ్ వేశారు. కార్గిల్ ఇరాన్ మెయిన్లాండ్కి చాలా దగ్గర. అమెరికా దిగిన వెంటనే ఐరన్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ నాన్ స్టాప్గా లాంచ్ చేస్తారు. పులిని దాని గుహలోకి వెళ్ళి కొట్టడం అంటే ప్రాణాలతో చెలగటం ఆడటమే. యుఎస్కి ఇది సూసైడ్ మిషన్ అవ్వచ్చు. ఇజ్రాయెల్ ఇప్పుడు సైలెంట్ మోడ్లో లేదు. డైరెక్ట్గా టెరాన్ పైన స్ట్రైక్స్ చేసి ఎలక్ట్రిసిటీ కట్ చేసింది. అరబ్ కంట్రీస్ రోల్ ఇక్కడ చాలా క్రూషియల్. యుఏఈ అండ్ సౌదీ అరేబియా సిచ్యువేషన్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సైలెంట్గా యుఎస్కి సపోర్ట్ చేస్తూ యుఏఈ అండ్ సౌదీ బేసెస్ నుంచి యుఎస్ స్ట్రైక్స్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇది ముందే పసిగట్టింది ఇరాన్. ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చింది. మాపై దాడి జరిగితే దుబాయ్ అండ్ అదర్ అరబ్ ఆయిల్ ఫీల్డ్స్ పేల్ చేస్తామని. యుఎస్ కార్గిల్ని క్యాప్చర్ చేస్తే ఇరాన్ ఎకానమీ కంప్లీట్గా క్లోజ్. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తే వరల్డ్ ఆయిల్ సప్లై ఆగిపోతుంది. ఇక్కడ స్విచ్ ఎవరి చేతిలో ఉంది అనేది కాదు, ఎవరి మొదట స్విచ్ ప్రెస్ చేస్తారో అనేదే పాయింట్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ 95% ట్రాఫిక్ ఆగిపోయింది. ఇండియా, చైనా లాంటి దేశాలకి తప్ప ఎవరికీ ఎంట్రీ లేదు. కార్గిల్ క్యాప్చర్ అయితే ఇరాన్ గుండె ఆగిపోతుంది. కానీ క్యాప్చర్ ఫెయిల్ అయితే యుఎస్ ప్రెస్టేజ్ మట్టిలో కలిసిపోతుంది. ఎవరు చూపించే నిజం తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రా టాక్స్ విత్ రాకీ. జై హింద్.